ఓకే. హాయ్ సార్. హలో అండి. మీ నేమ్ సార్? సోమారపు శివ. మీరు ఐకాన్ మీట్కి రావడం ఎలా ఫీల్ అవుతుంది సార్? ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. అంటే మీ యొక్క బిజినెస్ లైఫ్ అనేది ఎలా స్టార్ట్ చేశారు? మిడిల్లో మీరు ఏమేమి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎట్లా సక్సెస్ అయినారు, కొంచెం చెప్తారా సార్? బేసిక్గా నేను మెకానికల్ ఇంజనీర్ని. సో మాకు యూనిట్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఎయిర్ కండిషనింగ్ ప్రోడక్ట్స్ తయారవుతాయి మా దగ్గర. మహీంద్రా అండ్ మహీంద్రాకి, లేదంటే ఆర్మీ బేస్డ్ కంపెనీస్కి సబ్ ఇస్తాము. బ్లూ స్టార్కి, వోల్టాస్ వాళ్ళకి కూడా మేము ఇస్తాము. సో ఇట్ ఈ స్టార్టెడ్ జాబ్ నచ్చాక వీ జస్ట్ స్టార్టెడ్ ఇది అంతే. ఇక్కడికి రావటం, ఇంతమంది బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ని కలవటం, మీరు ఇక్కడికి వచ్చి ఏమని నెక్స్ట్ లెవెల్ ఎట్లాగా ప్లాన్ చేయాలని ఎట్లా అనాలిసిస్ చేసుకోవచ్చు? ఇక్కడంతా గ్రేట్ పీపుల్ ఉన్నారు, గ్రేట్ ఐకాన్స్ ఉన్నారు పేరు తగ్గట్టు. ఇక్కడ చిన్న డిస్కంఫర్టబుల్ ఏడుంది అంటే, ఇంతమంది బిజినెస్ పీపుల్ వచ్చి కూర్చుంటున్నారు, క్లాస్ ఇస్తున్నారు. బట్ ఒక చిన్న సెషన్, 1-to-1 సెషన్, ఏం చేయాలి, ఎవరు ఏం చేస్తున్నారో ఒక క్లారిటీ ఉంటే మాకు అవసరం పడవచ్చు, మేము వాళ్ళకు అవసరం పడవచ్చు, వాళ్ళు మనకు అవసరం పడవచ్చు. అక్కడ ఒక చిన్న డిస్కంఫర్టబుల్ ఉంది. 1-to-1 ఇంటరాక్షన్, లేకపోతే ఎవరేం జాబ్ చేస్తున్నారో అనేది ఐదర్ ఒక పేపర్ మీదనో వాళ్ళ నెంబర్ అండ్ వాళ్ళ ఈజ్ ఆఫ్ వర్క్ తెలిస్తే కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంతగానం చేసేది కనెక్టివిటీ. మనం ఎక్కడున్నాం, మనం ఎవరితో మాట్లాడాలి, మనకు ఎవరు అవసరం, అది కూడా తెలియడం ఇంపార్టెంట్. బిజినెస్ ఎప్పుడు గ్రో అవుతుంది, ఎప్పుడు ఎవరికన్నా అవసరం ఉందని తెలిస్తే నేను వెళ్ళి వానికి సర్వీస్ ఇస్తే నా బిజినెస్ గ్రో అవుతుంది. ఇక్కడ ఒక్కటి మిస్సింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ఫైన్. ఎక్స్పర్ట్స్ అందరూ సూపర్లీ ఫైన్. మీరు రాబోయే యంగ్ జనరేషన్కి మీరు ఎలాగా బిజినెస్ గురించి స్ట్రాటజీస్ ఎట్లాగా మీరు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఏమని చెప్పగలరు సార్? యూ జస్ట్ స్టార్ట్ ఇట్ అంతే. మీ ఇంటెన్షన్స్ రైట్ ఉంటే డెఫినెట్లీ మీ ఆపర్చునిటీ కంపల్సరీ వచ్చేస్తాయి. మీరు ఇంటెన్షన్స్ రైట్ ఉంటే మీకు అమౌంట్ కానీ ఫండ్ కానీ ఏదో ఒక రూపంలో మీకు వచ్చేస్తుంది. ఈవెన్ ఐ స్టార్టెడ్ విత్ జీరో. నేను జీరోలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశాడు. వెన్ వీఆర్ స్టార్టెడ్, వన్ బ్యాంక్ హెల్ప్ చేసింది. రైట్ నో ఆల్సో వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒక ఫండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది నిన్న అనుకోకుండా ఐసిఐసి వాళ్ళు వచ్చి వాళ్ళే ఆఫర్ చేశారు. యువర్ ఇంటెన్షన్ షుడ్ బీ ట్రూ అండ్ యూ నీడ్ టు వర్క్ కంటిన్యూస్లీ. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.